నమో నారాయణాయ. తామ్రపర్ణీ నదీ సముద్రమున కలయు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసే ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలమందయు దేవాలయమందయు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంతో స్వల్ప దానము చేసినను లేక నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులనర్చినను విశేష ఫలమును పొందుదురు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించినది అగును. ఇక తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మముగునట్లు. శ్రీమన్నారాయణుని నామమును తెలిసిన గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు.